హలో ఆల్, వెల్కమ్ టు అరోరా ఐఎస్. నేను డాక్టర్ శ్రీహరి కాకర్ల. వీడియోలోకి వెళ్ళడానికి ముందు ముఖ్యమైనటువంటి సమాచారం, టీజీపీఎస్సీ గ్రూప్ 1 మెయిన్స్కి సంబంధించినటువంటి పర్సనల్ మెంటర్షిప్ అరోరా ఐఎస్ నేతృత్వంలో జరుగుతుంది. ఈ మెంటర్షిప్లో భాగంగా ప్రతిరోజు మీకు ఉదయం ఇంపార్టెంట్ థీమ్స్ని డిస్కస్ చేసి ఈవినింగ్ దానిపైన టెస్ట్ కండక్ట్ చేయడం జరుగుతుంది. దీంతోపాటు వారాంతంలో వీకెండ్ టెస్ట్, గ్రాండ్ టెస్ట్లు కూడా కండక్ట్ చేస్తారు. దీంతోపాటు జియోగ్రఫీ, ఎన్విరాన్మెంటల్ మాడ్యూల్స్ కూడా 100 మార్కులకు సంబంధించినటువంటి మాడ్యూల్స్, అదేవిధంగా జనరల్ ఎస్సే కూడా మాడ్యూల్స్ రూపంలో మనకు అందుబాటులో ఉన్నాయి. ఇవి ఆన్లైన్, ఆఫ్లైన్ రెండింటిలో కూడా లభిస్తాయి. క్రింద ఇచ్చినటువంటి డిస్క్రిప్షన్ ద్వారా ఆన్లైన్లో కోర్సులు మీరు జాయిన్ అవ్వచ్చు, లేకపోతే 9346265766 ఈ నెంబర్కి ఫోన్ చేయడం ద్వారా సమాచారాన్ని తెలుసుకోవచ్చు. విష్ యూ ఆల్ ది బెస్ట్ ఆన్లైన్లో స్టూడెంట్స్కి. సో మనం 4th ఎస్సేలో భాగంగా, సో యాజ్ అ పార్ట్ ఆఫ్ 4th ఎస్సే వీ విల్ సీ ఎడ్యుకేషన్ రిలేటెడ్, విద్యకు సంబంధించినటువంటి ఓవరాల్ ఎలాగైతే మనం విమెన్ రిలేటెడ్ ఎస్సేలో ఓవరాల్గా అంతా చూసామో, ఎడ్యుకేషన్ రిలేటెడ్గా ఓవరాల్ ఆస్పెక్ట్స్ని చూద్దాం. దీని మీద రిపోర్ట్స్, గవర్నమెంట్ తీసుకొచ్చిన స్కీమ్స్, ప్రత్యేకంగా రైట్ టు ఎడ్యుకేషన్, దాని ఇంప్లిమెంటేషన్లో ఉన్నటువంటి ప్రాబ్లమ్స్, సర్వశిక్ష అభియాన్, ఇవన్నీ కూడా చూద్దాం. అండ్ మోర్ ఇంపార్టెంట్లీ ఈ స్కీమ్ ఈసారి మీకు సైన్స్ అండ్ టెక్నాలజీలో కూడా, గవర్నెన్స్లో కూడా, సైన్స్ అండ్ టెక్నాలజీ విషయంలోనూ గవర్నెన్స్ విషయంలో కూడా ఈ క్వశ్చన్ అడగడానికి అవకాశం ఉంటుంది. నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ మీకు ప్రత్యేకంగా నేను కొన్ని ఎకానమీలో చెప్పడం కోసం, అంటే మన మెంటర్షిప్లో వాళ్ళ కోసం ఎకానమీలో చెప్పడం కోసం ప్రత్యేకంగా నేను కొన్ని ఎకనామిక్ సర్వే బేస్డ్ క్వశ్చన్స్ అని కొన్ని తయారు చేస్తూ ఉన్నా. ఈ ఎకనామిక్ సర్వే బేస్డ్ క్వశ్చన్స్లో ఎకనామిక్ సర్వేని అంతా చదివి, ఎందుకంటే ఎకనామిక్ సర్వే అన్నది చాలా ఇంపార్టెంట్, నేను అంతా కూర్చొని ఎకనామిక్ సర్వే చదివి దాని మీద కొన్ని క్వశ్చన్స్ మెయిన్స్లో డైరెక్ట్గా రావడానికి అవకాశం ఉన్నటువంటి కొన్ని క్వశ్చన్స్ని తయారు చేశాను. ఇండియన్ ఎకనామిక్ సర్వే బేస్డ్ క్వశ్చన్స్ అని. ఇది మెంటర్షిప్లో నేను చెప్పినట్లుగా ఇది కూడా నాకు ఏదైతే మీకు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్ అని అనిపిస్తుందో అవన్నీ కూడా ఈ ఓవరాల్గా ఈ మెంటర్షిప్లో నేను అవన్నీ ఇస్తూ ఉంటాను. నాకేమీ సపరేట్ ఐ డిడ్ంట్ ఎక్స్పెక్ట్ ఎనీథింగ్. సో ఎకనామిక్ సర్వేలో భాగంగా ఎకనామిక్ సర్వే బేస్డ్ మెయిన్స్ క్వశ్చన్స్ అని కొన్ని క్వశ్చన్స్ని తీసుకున్నా. దీనిలో సోషల్ సెక్టార్లో నేను సోషల్ సెక్టార్ చదివాను. దాని మీద కొన్ని ఇంపార్టెంట్ ఏరియాస్, ముఖ్యంగా మెంటల్ హెల్త్కి సంబంధించి ఒక ప్రత్యేకంగా సపరేట్ చాప్టర్ ఒక 3-4 పేజెస్ ఇచ్చినారు. అలా మొత్తం ఆ యూనిట్ అంతా, ఇండియన్ ఎకనామిక్ సర్వే అంతా చదివిన తర్వాత దానిలో నుండి ప్రాబబుల్ క్వశ్చన్స్ని తయారు చేస్తున్నా. లైక్ హెల్త్ సెక్టర్ ప్లేస్ పైవోటల్ రోల్ ఇన్ సస్టైనబుల్ డెవలప్మెంట్ ఆఫ్ ఇండియా, దో ద గవర్నమెంట్ బాట్ మెనీ స్కీమ్స్ ఫర్ సౌండ్ హెల్త్ కేర్ సిస్టమ్, సర్టెన్ ఛాలెంజెస్ ఆర్ స్టిల్ ఎగ్జిస్టింగ్. భారతదేశంలో ఈ ఆరోగ్య రంగం అన్నది చాలా వెనకబడి ఉంది. ఎన్ని మెకానిజమ్స్ తీసుకొని వచ్చినా సరే ఇంకా ఆరోగ్య రంగం అన్నది చాలా వెనుకబాటుకు గురై ఉంది. దీన్ని డెవలప్ చేయడం కోసం మనం ఎలాంటి ప్రోగ్రామ్స్ ఇంకా దాని సవాళ్ళు ఏంటి అన్నది. సో ఇక్కడ మీకు చెప్పినటువంటి ఈ అంశాలని ఎకనామిక్ సర్వేలో చూపించినటువంటి ఇంట్రడక్షను, దాన్ని బేస్ చేసుకొని బాడీలో ఏం పెట్టాలి, గవర్నమెంట్ తీసుకొచ్చినటువంటి స్కీమ్స్, ఆయుష్మాన్ భారత్, ప్రధాన మంత్రి జన ఔషధి కేంద్రాస్, అమృత్ అని ఒక స్కీము, ఆయుష్మాన్ భవ క్యాంపెయిన్ అండ్ ఈ సంజీవిని, ఇలా ఛాలెంజెస్ అన్నవి బయట నుండి తీసుకున్నాను అనమాట. ఎకనామిక్ సర్వేలో ఛాలెంజెస్ ఎప్పుడు చెప్పరు కదా, సమస్యలు చెప్తే ఎందుకు వాళ్ళు ఎలా చెప్తారు, చెప్పరు, వాళ్ళు గ్రేట్నెస్ మాత్రం చెప్తారు. సో దానికి కౌంటర్గా ఉన్నటువంటి ఛాలెంజెస్ని నేను సపరేట్గా వేరే ఆర్టికల్స్ నుండి పికప్ చేశాను. సో ఎకనామిక్ సర్వే బేస్డ్ క్వశ్చన్స్ని మనం డిస్కస్ చేస్తాం. దానిలో కూడా ఎకనామిక్ సర్వే బేస్డ్లో కూడా ఈ విషయం అడిగారు. ఇండియాస్ ఆపర్చునిటీస్ అండ్ ఇది మనకి ఎడ్యుకేషన్ రిలేటెడ్ ఆస్పెక్ట్ ఇది. సో భారతదేశం ఈ యొక్క సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్కి సంబంధించి ఇది డైరెక్ట్గా మెన్షన్ చేశారు. సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్కి సంబంధించి ఎన్ష్యూరింగ్ ఇన్క్లూసివ్ అండ్ ఈక్విటబుల్ క్వాలిటీ ఎడ్యుకేషన్ టు ప్రమోట్ లైఫ్ లాంగ్ లెర్నింగ్. ఇది సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్లో 4వ గోల్. విద్యను ప్రమోట్ చేయడం అన్నది భారతదేశానికి చాలా ముఖ్యమైనటువంటి అంశం. దీన్ని ఎలా డెవలప్ చేస్తుంది గవర్నమెంట్ అన్న విషయానికి సంబంధించి ప్రత్యేకంగా ఎకనామిక్ సర్వే సోషల్ సెక్టార్లో 7th యూనిట్ సోషల్ సెక్టార్లో మెన్షన్ చేసింది. దీనిలో కొన్ని ఇంపార్టెంట్ స్కీమ్స్ని కూడా మెన్షన్ చేసింది. పోషన్ బి, పడాయి బి అనే స్కీమ్ని కూడా మెన్షన్ చేసింది. కాబట్టి ఎకనామిక్ సర్వే, స్కూల్ ఎడ్యుకేషన్, ఎర్లీ చైల్డ్హుడ్ కేర్, వీటి ప్రతి ఒక్క దాంట్లో కూడా మనకు ఈ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ, ఏ విషయం తీసుకున్నా సరే నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ, ఇది కూడా అంగన్వాడీ కేంద్రాలు, పోషన్ బి, పడాయి బి అన్నది సపరేట్, దాని నుండి మళ్ళీ సపరేట్ దీని యొక్క ఆబ్జెక్టివ్స్ ఏంటి, అది ఇంప్లిమెంట్ చేయడంలో మనకుండే సవాళ్ళు ఏంటి అన్నది కూడా అడుగుతారు. అంటే ఎడ్యుకేషన్ విషయంలో పడాయి బి, పోషన్ బి, పడాయి బి అనే ఈ స్కీమ్లో మనకున్నటువంటి సవాళ్ళు ఏంటి, దీనిలో భాగంగా అంగన్వాడీ సెంటర్స్ని ఎలా డెవలప్ చేయబోతున్నాం. సో దిస్ క్వశ్చన్ వాజ్ మేడ్ బై మీ. What are the major objective and key features of Poshan Bhi Padhai Bhi program? Examine how it strengthens the Anganwadi system in India. ఇది ఎకనామిక్ సర్వేని బేస్ చేసుకొని నిన్న నేను తయారు చేసిన క్వశ్చన్. ఇలా క్వశ్చన్స్ అన్నీ కూడా తయారు చేస్తాను. ఒక్కొక్క ఎకనామిక్ సర్వేలో యూనిట్కి ఒక 2-3 క్వశ్చన్స్ అన్న కనీసం తయారు చేస్తాను. తెలంగాణ సర్వే కూడా తయారు చేసి
ఇది ప్రత్యేకంగా, ఇది ఆల్ టుగెదర్ సపరేట్గా అనుకుంటుంది. మెంటర్షిప్లో భాగంగా సబ్జెక్ట్స్ ఎటు చెప్పుకుంటూ పోతా. దానికి తోడు ఇవి ఎకనామిక్ సర్వేలోనూ వస్తాయి, ఎస్ఏలో వస్తాయి, గవర్నెన్స్లో వస్తాయి, జియోగ్రఫీలో వస్తాయి, ఇంకా ఎకానమీలో అయితే డైరెక్ట్గా అడగడానికి అవకాశం కూడా ఉంది. కాబట్టి ఇవన్నీ కూడా ఒకసారి చూద్దాం. దీంట్లో కూడా నేను ఎందుకు ఇది మళ్ళీ మధ్యలో తీసుకొచ్చి చూపించానంటే ఈ క్వశ్చన్ నిన్న తయారు చేశాను. నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీలో వెకేషనల్ ఎడ్యుకేషన్కి, వృత్తి విద్యకు చాలా ఇంపార్టెంట్ రోల్ని ఇచ్చినారు. సో కాబట్టి ఈ క్వశ్చన్ కూడా ఐ హ్యావ్ మేడ్ ఎస్టర్డే. వెకేషనల్ ఎడ్యుకేషన్ హ్యాస్ రిసీవ్డ్ ఫోకస్డ్ అటెన్షన్ ఇన్ ది నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020. What are the measures taken up by the government in promoting vocational education to bridge India's problem of widening unemployment? నిరుద్యోగితకు ఈ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ అన్నది ఎలా సొల్యూషన్ కాబోతుంది అన్నది కంటెక్స్ట్. ఇదంతా ఎకనామిక్ సర్వేలోనే ఉంటుంది, ఇష్యూస్ మాత్రం బయట నుండి తీసుకుంటా. అందుకనే ఎడ్యుకేషనల్ పాలసీ అన్నది చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేసే అవకాశం ఉంది మన ఈసారి మెయిన్స్లో. ఓకే, సో ఒకసారి చూద్దాం. ఎడ్యుకేషన్కి సంబంధించి కొన్ని కోట్స్ రాసుకోండి. దీని క్వశ్చన్ లాగా ఇలా మార్చాను. ఎడ్యుకేషన్ ఈజ్ ది మోస్ట్ పవర్ఫుల్ వెపన్ విచ్ కెన్ యూజ్ టు చేంజ్ ది వరల్డ్. విద్యతో ప్రపంచాన్ని మార్చచ్చు అని నెల్సన్ మండేలా గారు అన్నారు. రైట్ అన్ ఎస్సే ఆన్ ద ఫ్యాక్టర్స్ దట్ నెసెసిటేటెడ్ ద రీసెంట్ న్యూ ఎడ్యుకేషన్ పాలసీ. ఇటీవల నూతన విద్యా విధానం 2020ని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. 2024 నుండి అది ఇంప్లిమెంటేషన్లకు వచ్చింది. నూతన విద్యా విధానాన్ని ప్రవేశపెట్టడానికి గల కారణాలు, ఆ ఆవశ్యకత ఏంటి? వాట్ ఫ్యాక్టర్స్ నెసెసిటేటెడ్ న్యూ ఎడ్యుకేషనల్ పాలసీ 2020? ఆ కారణాలు ఏంటి అన్న విషయం కూడా ఒకసారి మనం చూద్దాం. సో ఓవరాల్గా మీకు ఐడియా కోసం అలా ఒక ఫ్రేమ్వర్క్ని మార్చాను. ఒరిజినల్గా ఎడ్యుకేషన్లో ఉన్నటువంటి అన్ని రకాలైనటువంటి ప్రాబ్లమ్స్, ఇష్యూస్ని చూద్దాం. సో కొన్ని కోట్స్ రాసుకోవచ్చు, అవసరాన్ని బట్టి మీరు అక్కడ కోట్స్ మెన్షన్ చేయండి. నెల్సన్ మండేలా గారు చెప్పినట్టుగా ఎడ్యుకేషన్ ఈజ్ మోస్ట్ పవర్ఫుల్ వెపన్ విచ్ కెన్ యూజ్ టు చేంజ్ ది వరల్డ్. ప్రపంచాన్ని మార్చే బలమైన ఆయుధం విద్య ఒక్కటే అని నెల్సన్ మండేలా గారు చెప్పారు. కంక్లూజన్లో కానీ ఇంట్రడక్షన్లో కానీ వీటిని కోట్ చేసుకోవచ్చు. లీవ్ యాజ్ ఇఫ్ యువర్ డై టుమారో. రేపు చనిపోతే ఎలా బ్రతుకుతావో, రేపు చనిపోతానని తెలిస్తే ఎలా బ్రతుకుతామో అలా బ్రతుకు. లర్న్ యాజ్ ఇఫ్ యువర్ టు లీవ్ ఫర్ ఎవర్. ఎప్పుడూ బ్రతకాలి అనే విధంగా, ఎప్పుడు నువ్వు బ్రతకాలి అంటే ఎలా చదవాలో అలా చదువు అని చెప్పి మహాత్మా గాంధీ చెప్పారు. అచ్చు తెలుగులోకి ట్రాన్స్లేట్ చేసేదానికంటే కూడా ఇంగ్లీష్లో రాయడమే బెటర్. దీన్ని మక్కి ట్రాన్స్లేట్ చేస్తే అది ఆయన ఏం చెప్పాడో మనమేం చెప్తున్నామో అర్థం కాదు ఎగ్జామినర్. కాబట్టి ఎలా చదవాలి అంటే జీవితాంతం నువ్వు నిలబడిపోవాలి, స్థిరపడిపోవాలి అన్న విధంగా నువ్వు నేర్చుకోవాలి, చదువుకోవాలని మహాత్మా గాంధీ గారు చెప్పిన విషయం ఇక్కడ మనం యూజ్ చేసుకోవచ్చు. ఎడ్యుకేషన్ ఈజ్ నాట్ లెర్నింగ్ ద ఫ్యాక్ట్స్ బట్ ద ట్రైనింగ్ ఆఫ్ మైండ్ టు థింక్. ఎడ్యుకేషన్ అంటే కేవలం బట్టి కొట్టడం కాదు, ఫ్యాక్ట్స్ని నేర్చుకోవడం కాదు, మైండ్ని ఆలోచింపచేయడం. ఆల్బర్ట్ ఐన్స్టైన్. అండ్ ఇది కూడా డౌట్స్ విషయంలో, హీ హూ ఆస్క్ ఈజ్ ఎ ఫూల్ ఫర్ 5 minutes. ఎవరైతే క్వశ్చన్స్ వేస్తాడో వాడు 5 నిమిషాలు మాత్రమే మూర్ఖుడుగా పరిగణించబడతాడు. అండ్ హీ హూ డస్ నాట్ రిమైన్ ఎ ఫూల్, హీ హూ డస్ నాట్ రిమైన్స్ ఎ ఫూల్. ఎవరైతే ఆ క్వశ్చన్ అన్నది, ఆ ఆతృత అన్నది ఉండదో వాడు జీవితాంతం మూర్ఖుడుగా పరిగణించబడతాడు. సో ఇది కూడా చాలా మంచి కోట్. సో నేర్చుకోవాలి అన్న తపన ఉండడానికి సంబంధించినటువంటి బ్యూటిఫుల్ కోట్. He who asks is a fool for 5 minutes. He who does not remains a fool forever. సో ఇలా కొన్ని కోట్స్, ఎడ్యుకేషన్ ఈజ్ ఎ వెపన్ దట్ చేంజెస్ సొసైటీ, ఇలాంటి కొన్ని కోట్స్ రాసిన తర్వాత బేసిక్ ఎడ్యుకేషన్ డెఫినేషన్ రూపంలో అయినా మనం వెళ్ళొచ్చు, ఎడ్యుకేషన్ అన్న ప్రావర్బం తీసుకొని కోట్ రూపంలో అయినా వెళ్ళొచ్చు. ఎడ్యుకేషన్ అన్నది ఫార్మల్ టర్మ్స్లో ఇట్ ఈస్ ఎ సిస్టమాటిక్ అండ్ పర్పస్ఫుల్ ప్రాసెస్ ఆఫ్ అక్వైరింగ్ నాలెడ్జ్. సో ఎడ్యుకేషన్, విద్య అన్నది ఒక క్రమ పద్ధతిలో అక్వైరింగ్ నాలెడ్జ్, జ్ఞాన సముపార్జన, నైపుణ్యాలను మెరుగుపరుచుకోవడం, వాల్యూస్, విలువలను అభివృద్ధి చేసుకోవడం, అండ్ యాటిట్యూడ్ టు ఎంపవర్ ఇండివిజువల్స్ టు అండర్స్టాండ్ ద వరల్డ్. ప్రపంచాన్ని అర్థం చేసుకునే విషయంలో మీ యొక్క ధోరణి మార్చుకోవడం, చేంజింగ్ యువర్ యాటిట్యూడ్ టు అండర్స్టాండ్ ద వరల్డ్, డెవలప్ దేర్ ఎబిలిటీస్, సామర్థ్యాలను పెంచుకోవడం, అండ్ కాంట్రిబ్యూట్
మీనింగ్ఫుల్లీ టు ది సొసైటీ. సమాజం యొక్క శ్రేయస్సుకు, సమాజం యొక్క పూర్తి స్థాయి అభివృద్ధికి పాటుపడడమే విద్య. కేవలం డిగ్రీలు సంపాదించడం కాదు, మార్కులు సంపాదించడం కాదు, గ్రూప్ 1 సంపాదించడం కూడా కాదు. సో విద్య అంటే ఏంటంటే అలా అన్నీ నేర్చుకుంటూ జ్ఞానాన్ని పెంచుకుంటూ వెళ్ళిపోతూ ఉండడం. కానీ మనకి గ్రూప్ 1 ప్రస్తుతానికి అది అవసరం లేదు కాబట్టి ఉద్యోగాన్ని సంపాదించి ఆ తర్వాత సమాజాన్ని మనం మారుస్తాం. ద ఎయిమ్ ఆఫ్ ఫార్మల్ ఎడ్యుకేషన్ టు ట్రాన్స్ఫార్మ్. సో ఈ విద్య యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఇది డెఫినేషన్ లాగా మనం అనుకోవచ్చు. ద మేజర్ ఎయిమ్ ఆఫ్ ఫార్మల్ ఎడ్యుకేషన్ ఈజ్ టు ట్రాన్స్ఫార్మ్ ఏ స్టూడెంట్ ఇంటూ వాల్యుబుల్ అసెట్ ఇన్ ఆల్ సోషల్ స్పియర్స్. ఒక విద్యార్థిని సమాజానికి ఉపయోగపడే ఒక ఆస్తిగా మార్చడం విద్య యొక్క, ఫార్మల్ ఎడ్యుకేషన్ యొక్క ముఖ్య లక్షణం. ద మేజర్ ఆబ్జెక్టివ్ ఆఫ్ ది ఎడ్యుకేషన్ ఈజ్ టు ట్రాన్స్ఫార్మ్ ఏ స్టూడెంట్ ఇంటూ ఏ వాల్యుబుల్ అసెట్ టు ది సొసైటీ. సమాజానికి ఒక విలువైన ఆస్తిగా ఒక విద్యార్థిని మార్చడం ఎడ్యుకేషన్ యొక్క ముఖ్య ఉద్దేశం. It provides individual tools to make forced choices. Overall education helps in individual reach to their potential. వారి సామర్థ్యాన్ని పూర్తి స్థాయిలో అనుభవించడానికి కావాల్సినటువంటి ఆ ఫార్మల్ ఎడ్యుకేషనే, దాన్నే మనం ఎడ్యుకేషన్ అని అంటాం. ఒక వ్యక్తి, ఒక విద్యార్థి, ఒక మనిషి పూర్తి స్థాయిలో తన సామర్థ్యాన్ని తెలుసుకోవడమే విద్య. ఇలా అవసరాన్ని బట్టి ఇంట్రడక్షన్లోనూ పలు కోణాల్లో ఇంట్రడక్షన్ని రాస్తారు. మరి అటువంటి విద్య అంత గొప్ప ఎడ్యుకేషన్ ఈజ్ యాక్చువల్లీ ది మేజర్ సొల్యూషన్ ఫర్ మెనీ ఆఫ్ ది ప్రాబ్లమ్స్. ఇప్పటికి కూడా మనం ఎంత కాదన్నా ఎంత లేదన్నా చివరికి ఎవరు బాగుపడుతున్నారంటే చదువుకున్నోడే బాగుపడుతున్నాడు. విద్య చాలా ఇంపార్టెంట్. విద్య వేరు, జ్ఞానం వేరు, విజ్డమ్ వేరు. విద్య అంటే జస్ట్ లిటరసీ ఈజ్ జస్ట్ నోయింగ్ వాట్ యూ కెన్ లెర్న్, వాట్ యూ కెన్ రైట్. చదవడం రాయడం మాత్రమే లిటరసీ. విద్య అంటే అంతకు మించి మీ జ్ఞానాన్ని అప్లై చేయడం. అండ్ నాలెడ్జ్ అంటే సమాజాన్ని అర్థం చేసుకోవడం. విజ్ఞానం అంటే ఏంటంటే విజ్డమ్, సమాజం యొక్క శ్రేయస్సు కోసం వాటిని వాడుతూ ఉండడం. సో న్యూక్లియర్ టెక్నాలజీ చదివి ఉన్నటువంటి ప్రతి ఒక్కడు సమాజ శ్రేయస్సు కోసం ఉపయోగపడ్డు. ఒకడు బాంబులు తయారు చేస్తే ఒకడు పవర్ని తయారు చేస్తాడు. విజ్డమ్ కెన్ బీ యూస్ఫుల్ టు ది సొసైటీ. అలా ఎడ్యుకేషన్ అంటే ఆఫెన్ ఈ విద్య అన్నది మనకి ఎలా వస్తుంది? ఇది దాదాపు చాలా సందర్భాల్లో ఫార్మల్ స్కూలింగ్, పాఠశాల రూపంలోనే మనకు విద్య అన్నది ఎక్కువగా వస్తూ ఉంటుంది. సో స్కూల్ ఎడ్యుకేషన్ ఈజ్ ఎ ఫార్మల్ ఎడ్యుకేషన్. స్కూల్ ఎడ్యుకేషన్ ఈజ్ ఎ ఫార్మల్ ప్రాసెస్ ఆఫ్ లెర్నింగ్. సో పాఠశాల నుండే మనకు విద్యా బుద్ధులు అన్నవి అబ్బుతాయి. విద్య మనకు పాఠశాల నుండే విద్యా నైపుణ్యము అండ్ సభ్యత, డీసెన్సీ ఇవన్నీ కూడా విద్య ద్వారానే, స్కూల్ ఎడ్యుకేషన్లో మనకు ఇవన్నీ కూడా వస్తూ ఉంటాయి. అండ్ దెన్ ఆఫ్టర్ దిస్ ఎవల్యూషన్ ఆఫ్ ది మోడర్న్ ఎడ్యుకేషన్. ఓవరాల్గా ఎడ్యుకేషన్ అన్నది, టోటల్గా ఎడ్యుకేషన్ అన్నది ఎలా డెవలప్ అయింది, ఏన్షియంట్ టైమ్స్లో ఎలా ఉంది, టోటల్గా ఎడ్యుకేషన్ అన్నది ఎలా డెవలప్ అయింది అన్న విషయం మనం చూసేదానికంటే కూడా వీ కెన్ సీ హౌ ద మోడర్న్ ఎడ్యుకేషన్ హ్యాస్ బీన్ డెవలప్డ్. సో మోడర్న్ ఎడ్యుకేషన్, ఆధునిక విద్య అన్నది ఎలా అభివృద్ధి అయింది అన్న విషయాన్ని మనం చూడాల్సి ఉంటుంది. ఎవల్యూషన్ ఆఫ్ ది మోడర్న్ ఎడ్యుకేషన్, దీనికి సంబంధించి కొన్ని కమిటీస్, ఆ కమిటీస్ ఇచ్చినటువంటి కొన్ని రిపోర్ట్స్ని బ్రీఫ్గా చూద్దాం. సో మోడర్న్ ఎడ్యుకేషన్, అంతకుముందు మనకు ఉన్నటువంటి ఎడ్యుకేషన్ గురుకుల ఎడ్యుకేషన్. ఏన్షియంట్ టైమ్స్లోను, మిడీవల్ టైమ్స్లో మనకు గురుకుల ఎడ్యుకేషన్ ఉండేది. ఆ తర్వాత మోడర్న్ ఎడ్యుకేషన్, ఎస్పెషలీ బ్రిటిషర్స్ టైంలో ఈ మోడర్న్ ఎడ్యుకేషన్ వచ్చింది. ఇది ఎవల్యూషన్ ఆఫ్ ది ఎడ్యుకేషన్ సెక్టర్ అన్న హెడ్డింగ్ క్రింద ప్రత్యేకంగా మీరు చదవచ్చు. ప్రత్యేకంగా హౌ ద మోడర్న్ ఎడ్యుకేషన్ హ్యాస్ బిన్ ఇవాల్వ్డ్ అన్నది నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీలో మాత్రమే రాస్తారు, కానీ ఓవరాల్గా ఎడ్యుకేషన్ సంబంధించి ఇది రాయాల్సినటువంటి ఆవశ్యకత ఉండదు. ఒకవేళ రాసిన హిస్టారికల్ డెవలప్మెంట్ ఆఫ్ ది ఎడ్యుకేషన్ రాసిన జస్ట్ పాసింగ్ రెఫరెన్స్గా రాస్తారు, కానీ దీనిపైన అంత ప్రియారిటీ పెట్టాల్సినటువంటి అవసరం లేదు. ఎవల్యూషన్ ఆఫ్ ది మోడర్న్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఇన్ ఇండియా. భారతదేశంలో ఈ యొక్క ఆధునిక విద్య అన్నది బ్రిటిష్ వాళ్ళ కాలం నుండే ఇది ఇంట్రొడ్యూస్ చేయబడింది అన్న విషయం మనకు తెలుసు. లైక్ వూడ్స్ డిస్పాచ్, మెకాలేస్ మినిట్ ఎడ్యుకేషన్ సంబంధించి, ఇంగ్లీష్ ఎడ్యుకేషన్ సంబంధించి మెకాలే మినిట్, వూడ్స్ డిస్పాచ్ అండ్ సాడ్లర్ కమిషన్ 1904లో వచ్చినటువంటి ఇండియన్ ఎడ్యుకేషన్ పాలసీ. ఇలా పలు కమిషన్స్ భారతదేశంలో ఆధునిక విద్య, మోడర్న్ ఎడ్యుకేషన్ డెవలప్మెంట్ కోసం
ఎంతగానో రికమెండేషన్స్ చేశాయి, ఎవల్యూషన్లో ఇంపార్టెంట్ రోల్ని కూడా ప్లే చేశాయి. దే ప్లేడ్ వెరీ ఇంపార్టెంట్ రోల్ ఇన్ ది మోడర్న్ ఎడ్యుకేషనల్ డెవలప్మెంట్ ఇన్ ఇండియా, ఎస్పెషలీ పోస్ట్ ఇండిపెండెంట్. సో స్వతంత్ర అనంతరం, ఆఫ్టర్ ది ఇండిపెండెన్స్, if we see the development of the modern education after independence, first and foremost one, Radhakrishnan Committee 1948-49, 1948-49, 1948-49. The University Education Commission was constituted under Radhakrishna. దీనే టెక్నికల్గా యూనివర్సిటీ ఎడ్యుకేషన్ కమిషన్ అని కూడా అంటాం. Radhakrishna Committee was also called as University Education Commission. సో స్వతంత్ర భారతదేశ అవసరాలకు తగ్గట్టుగా ఈ కమిటీ రికమెండేషన్స్ని చేసింది. దిస్ కమిటీ మోడల్డ్ ఎడ్యుకేషన్ సిస్టమ్ బేస్డ్ ఆన్ ది నీడ్స్ ఆఫ్ ఇండిపెండెంట్ ఇండియా. స్వతంత్ర భారతదేశ అవసరాలకు తగ్గట్టుగా కమిటీ సూచనలు చేసింది. ఇట్ రిప్లేస్డ్ మెకాలే అప్పుడు తీసుకొచ్చినటువంటి ఆ పాలసీ త్రూ ది ప్లాన్డ్ సమ్ ఆఫ్ ది వాల్యూస్ మెన్షన్ ఇన్ ది కమిషన్. సో ఇలా మెకాలే ఎడ్యుకేషన్ ఏదైతే కంప్లీట్గా ఇంగ్లీష్ ఎడ్యుకేషను, వెస్టర్న్ స్టైల్ ఆఫ్ ఎడ్యుకేషన్ని తీసుకొని వచ్చారో గతంలో, అలా ఆ కొలోనియల్ పాలసీస్ని డీమెకలైజేషన్, మెకాలే కమిషన్ అప్పట్లో తీసుకొచ్చినటువంటి ఆ వెస్టర్న్ ఎడ్యుకేషన్లో ఉన్న ఇంపార్టెంట్ ఎలిమెంట్స్ని ఉంచుకొని లోకల్ ఇండిజినస్ ఎలిమెంట్స్ని కూడా ఇంక్లూడ్ చేస్తూ స్వతంత్ర భారతదేశానికి అవసరమైనటువంటి ఎడ్యుకేషనల్ రిఫార్మేషన్స్ని రాధాకృష్ణ కమిటీ అన్నది సిఫారసు చేసింది. ఈ కమిటీ మెన్షన్ చేసినటువంటి అంశాలు విజ్డమ్ అండ్ నాలెడ్జ్, విజ్ఞానాన్ని సంపాదించడం, విద్య యొక్క మేజర్ పర్పస్ విజ్డమ్ అండ్ నాలెడ్జ్. ఎయిమ్స్ సోషల్ ఆర్డర్. సో ఎడ్యుకేటెడ్ యువత ఒక సమాజ శ్రేయస్సు కోసం వీళ్ళు ఉపయోగపడతారు, అలా సమాజ శ్రేయస్సు కోసం ఉపయోగపడేటట్లుగా ఎడ్యుకేషన్ ఉండాలి అని ఈయన భావించారు. రికమెండేషన్స్ వర్ ఆల్సో ఇన్ దట్ ఓరియంటేషన్. లవ్ ఫర్ ది హయ్యర్ వాల్యూస్ ఇన్ ది లైఫ్. జీవితంలో ఎదగాలన్న తాపత్రయం విద్య కల్పించాలి అని ఈయన అభిప్రాయపడ్డారు. లవ్ ఫర్ హయ్యర్ వాల్యూస్, గౌరవంగా బ్రతకాలి, గొప్పగా ఉండాలి అన్న ఆలోచనలు విద్య ద్వారా విద్యార్థులకు అబ్బాలి అని ఫీల్ అయ్యారు. ట్రైనింగ్ ఫర్ ది లీడర్షిప్. సో లీడర్షిప్ ట్రైనింగ్ అన్నది ఎడ్యుకేషన్లో పార్ట్ అయి ఉండాలి అని రాధాకృష్ణ కమిటీ రికమెండ్ చేసింది. అలా ఈయన చెప్పినటువంటి ఈ ఫ్రేమ్వర్క్ను బేస్ చేసుకొని తర్వాత మన ఎడ్యుకేషనల్ సిస్టమ్ అన్నది నడుస్తూ వచ్చింది. అలా రాధాకృష్ణ కమిటీ చేసినటువంటి గొప్ప అంశం ఏంటంటే డీవెస్టర్నైజేషన్ ఆర్ డీకొలనైజేషన్ ఆఫ్ ఇంగ్లీష్ ఎడ్యుకేషన్. సో ఆ కొలనైజేషన్లో ఉన్నటువంటి ఆ అభిప్రాయాలను ఇంగ్లీష్ ఎడ్యుకేషన్ మాత్రమే ఎడ్యుకేషన్ అన్న ఆ రాంగ్ నోషన్ని వీళ్ళు రిఫార్మేషన్ చేశారు రాధాకృష్ణ కమిటీ ద్వారా. దట్ ఈస్ హౌ మోడర్న్ ఎడ్యుకేషన్ వాజ్ ఇండియనైజ్డ్. ఆధునిక విద్య అన్నది భారత సంస్కృతికి తగ్గట్లుగా మనకు ఈ కమిటీ అన్నది మోడిఫికేషన్స్, రిఫార్మేషన్స్ చేసింది. అండ్ దెన్ ఇంపార్టెంట్ కమిటీ ఇది కూడా కొఠారి కమిషన్. సో ఈ కొఠారి కమిషన్ కూడా కొన్ని ఎడ్యుకేషన్ స్ట్రక్చర్లో ఉన్నటువంటి మార్పులని తీసుకుని వచ్చింది. స్టాండర్డైజేషన్ ఆఫ్ ఎడ్యుకేషన్ బేస్డ్ ఆన్ 10+2+3 ప్యాటర్న్. ఏదైతే మనం ప్రజెంట్ ఫాలో అవుతున్నటువంటి 10+2+3 ప్యాటర్న్ ఉందో, 10వ తరగతి తర్వాత ఇంటర్మీడియట్, ఆ తర్వాత డిగ్రీ, ఆ తర్వాత గ్రూప్ 1 ఇలా గ్రూప్ 1 సివిల్ సర్వీసెస్, ఇలా అది కొత్తగా యాడ్ చేయాలి ఇప్పుడు. సో అలా ఈ కొత్త పద్ధతిని స్టాండర్డైజేషన్ కొఠారి కమిటీనే తీసుకొని వచ్చింది. ఎంఫసైజ్ ద నీడ్ టు మేక్ వర్క్ ఎక్స్పీరియన్స్ అండ్ నేషనల్ సర్వీస్ యాజ్ ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ ఎడ్యుకేషన్. సోషల్ సర్వీసు, స్కిల్స్, నైపుణ్య అభివృద్ధి అన్నది కూడా కొఠారి కమిషన్ ద్వారానే మనకు అభివృద్ధి అయింది. సో ఇన్కల్కేటింగ్ ద స్కిల్స్ ఆఫ్ ది ఎడ్యుకేషన్, inculcating the social service was also made part of education based on the Kothari committee. అందుకనే ఎన్ఎస్ఎస్ తర్వాత ఎన్సిసి ఇలాంటివి అండ్ స్కౌట్స్ ఇలాంటివి కూడా కొఠారి కమిషన్ ద్వారానే మనకు వచ్చాయి. విద్య నేర్చుకుంటున్నప్పుడే డిసిప్లిన్ నేర్చుకోవడం, సోషల్ సర్వీస్ నేర్చుకోవడం, లేకపోతే పిల్లలు ఏంటి కాకి బట్టలు వేసుకుని తిరగడం ఏంటి విచిత్రంగా, అలాంటివి కూడా అంటే సోషల్ సర్వీస్ అన్న వాల్యూ దాన్ని బేస్ చేసుకుని కూడా చాలా ఇన్స్టిట్యూషన్స్ గ్రో అయినాయి. లింకింగ్ ఆఫ్ కాలేజెస్ టు సెవరల్ స్కూల్స్ ఇన్ ది నైబర్హుడ్. కాలేజీలకు స్కూళ్ళకు ఒక రకమైనటువంటి ఇంటిగ్రేషన్ని తీసుకురావడం. ఎందుకంటే విద్య డిస్కంటిన్యూ అయిపోకుండా డ్యూ టు ల్యాక్ ఆఫ్ యాక్సెసిబిలిటీ టు ది హయ్యర్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్, ఉన్నత విద్యా సంస్థలకు యాక్సెసిబిలిటీ లేకుండా ఉంటే విద్యార్థులు ఎక్కడ చదువు మానేస్తారో అని చెప్పి స్కూల్స్కి కాలేజెస్కి ఇంటిగ్రేషన్ కూడా
ఏర్పాటు చేయాలి అని సూచించారు ఈ కమిటీ. ఈక్వలైజేషన్ ఆఫ్ ది ఆపర్చునిటీస్ టు ఆల్ అచీవ్ ద సోషల్ అండ్ నేషనల్ ఇంటిగ్రేషన్, అందరికీ కూడా సమానమైన విద్యా హక్కులు ఉండాలి అని కూడా, ఆపర్చునిటీస్ విత్ రెస్పెక్ట్ టు ది ఎడ్యుకేషన్ అలా ఉండాలని కూడా కొఠారి కమిటీ సూచించింది. నైబర్హుడ్ స్కూల్ సిస్టమ్ వితౌట్ సోషల్ ఆర్ రిలీజియస్ సెగ్రిగేషన్ అండ్ స్కూల్ కాంప్లెక్స్ సిస్టమ్ ఇంటిగ్రేటింగ్ ప్రైమరీ సెకండరీ లెవెల్స్ ఆఫ్ ఎడ్యుకేషన్, ఇంటి పక్కన మనం నివసించే స్థలాల దగ్గర స్కూల్స్ ఉండాలి. అవి మత, కుల, భాష, ప్రాంతంతో సంబంధం లేకుండా హయ్యర్ ఎడ్యుకేషన్, ప్రైమరీ ఎడ్యుకేషన్, సెకండరీ ఎడ్యుకేషన్ రెండూ కూడా స్కూల్ కాంప్లెక్స్లో ఉండాలి, స్కూల్ కాంప్లెక్సెస్లో ఉండాలి. అందుకని చిన్నప్పుడు చూడండి మన ఇంటి దగ్గరలోనే స్కూల్ ఉండేది. సో ఏదో అలా తల్లిదండ్రులు పంపిస్తూ ఉండాలి. ఇప్పటికే అంగన్వాడీ సెంటర్స్ కూడా ఉన్నాయి, చాలా మంచిది అది. అలా నైబర్హుడ్ స్కూల్స్, ఇంటి పక్కనే స్కూల్స్ ఉండడం అన్నది, చదువు అన్నది ఒక ఏలియనేటెడ్ ఆస్పెక్ట్గా పేరెంట్స్ చూడకుండా చదువు అన్నది వాళ్ళ చుట్టూ ఉన్నటువంటి ఆస్పెక్ట్గా పరిగణించడం. ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ ఇండియన్ ఎడ్యుకేషనల్ సర్వీసు, ఐఈఎస్, ఇండియన్ ఎడ్యుకేషనల్ సర్వీస్ కూడా ఉంది మనకు. ఇండియన్ ఎడ్యుకేషనల్ సర్వీస్ అన్నది సివిల్ సర్వీసెస్లో వన్ ఆఫ్ ది సర్వీసెస్గా ఉంది. ఆన్ ది జాబ్ ట్రైనింగ్ ఆఫ్ ది టీచింగ్ స్టాఫ్స్కి ట్రైనింగ్ ఇవ్వడం. అండ్ టు రైజ్ ద స్టేటస్ ఆఫ్ టీచర్స్ టు అట్రాక్ట్ టాలెంట్ ఇన్ టు ది ప్రొఫెషన్. సో టీచర్ ట్రైనింగ్ కోర్సులు అండ్ టీచింగ్ అన్నది ఒక వృత్తి, ఒక ప్రొఫెషన్గా మార్చడానికి కావాల్సినటువంటి ఆ సజెషన్స్ని కొఠారి కమిటీ తీసుకొచ్చింది. ఎడ్యుకేషన్ ఎక్స్పెండిచర్, టు రైజ్ ద ఎడ్యుకేషన్ ఎక్స్పెండిచర్ ఫ్రమ్ 2.9% to 6%. సో అప్పటికి ఉన్నటువంటి ఆ పరిస్థితుల్లో జీడిపిలో 2.5% ఎడ్యుకేషన్ ఉంది, అది కనీసం 6% చెయ్యాలి. జీడిపిలో ఎడ్యుకేషన్ షేర్, ఎక్స్పెండిచర్ ఆన్ ది ఎడ్యుకేషన్ షుడ్ బి 6% ఆఫ్ ఇట్స్ జీడిపి అని చెప్పి చాలా అద్భుతమైనటువంటి రికమెండేషన్ చేశారు. దిస్ కమిటీ రిపోర్ట్ పేవ్డ్ ద వే ఫర్ ది నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ. దీన్ని బేస్ చేసుకొని 1968 న్యూ ఎడ్యుకేషన్ పాలసీని తీసుకురావడం జరిగింది. విచ్ ప్రొవైడెడ్, ఈ 1968 ఎడ్యుకేషన్ పాలసీనే న్యూ ఎడ్యుకేషన్ పాలసీ 2020 పూర్తి స్థాయిలో మార్చేసింది. దిస్ 1968 న్యూ ఎడ్యుకేషన్ పాలసీ హ్యాస్ బీన్ రికమెండెడ్ బేస్డ్ ఆన్ ది కొఠారి కమిటీ. సో ఇక్కడ 1985 కల్లా 6%కి పెంచాలి అని చెప్పింది. ఇట్ డస్ నాట్ మీన్ దట్ ద కమిటీ హ్యాస్ బీన్ ఎస్టాబ్లిష్డ్ పోస్ట్ 1985. సో నూతన విద్యా విధానం 1968కి శ్రీకారం చుట్టినటువంటి కమిటీ యొక్క కొఠారి కమిటీ. ఆ తర్వాత నేషనల్ ఎడ్యుకేషనల్ పాలసీ. ఈ నేషనల్ ఎడ్యుకేషనల్ పాలసీ 2000, ఒకసారి డోర్ తీస్తారా. సో నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 1968 అన్నది తీసుకొని వచ్చారు. ఈ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 1968 ఇట్ ప్రొవైడెడ్ రాడికల్ రీస్ట్రక్చరింగ్. సో మన యొక్క విద్యా విధానంలో బలమైన పూర్తి స్థాయి స్ట్రక్చరల్ చేంజెస్ని తీసుకొచ్చినటువంటి పాలసీ ఇది 1968. ఈక్వల్ ఎడ్యుకేషనల్ ఆపర్చునిటీస్, అందరికీ సమానమైనటువంటి విద్యా అవకాశాలు కల్పించాలి అని ఈ కొత్త ఎడ్యుకేషన్ పాలసీ 1968లో తీసుకొని వచ్చారు. పబ్లిక్ ఎక్స్పెండిచర్ 6% ఆఫ్ ది జీడిపికి పెంచడం. ఈక్వల్ ఆపర్చునిటీస్ 6% ఆఫ్ ది జీడిపి ఆన్ ది ఎడ్యుకేషన్ ఎక్స్పెండిచర్. బెటర్ ట్రైనింగ్ అండ్ ది క్వాలిఫికేషన్స్ ఆఫ్ ది టీచర్స్, టీచర్ ట్రైనింగ్ని ప్రోత్సహించడం. టీచర్స్లో ముందు నాణ్యత, టీచర్కే సరిగ్గా రాకపోతే విద్యార్థులకు ఏం నేర్పిస్తారు, కాబట్టి టీచర్లలో నాణ్యతను పెంపొందించడం, వాళ్ళ స్కిల్స్ని, ప్రొఫెషనలిజంని డెవలప్ చేయడం. 3 లాంగ్వేజ్ ఫార్ములా, స్టేట్ గవర్నమెంట్ షుడ్ ఇంప్లిమెంట్ ది స్టడీ ఆఫ్ మోడర్న్ లాంగ్వేజెస్, ప్రిఫరబుల్లీ వన్ ఆఫ్ ది సదర్న్ లాంగ్వేజెస్ అపార్ట్ ఫ్రమ్ హిందీ అండ్ ఇంగ్లీష్. సో ఈ 3 లాంగ్వేజ్ ఫార్ములా ఏదైతే ఉందో, ఇంగ్లీష్, తెలుగు ప్లస్ ఇంగ్లీష్ ప్లస్ హిందీ, ఇదే కదా మన 3 లాంగ్వేజ్ ఫార్ములా. సో నార్త్ ఇండియాలో అయితే హిందీకి బదులుగా ఏదో ఒక సదర్న్ లాంగ్వేజ్ని పెట్టాలి అని చెప్పి ఈ 3 లాంగ్వేజ్ ఫార్ములా కూడా కొఠారి కమిటీ ఎడ్యుకేషన్ పాలసీని బేస్ చేసుకొని న్యూ ఎడ్యుకేషన్ పాలసీలో ఎస్టాబ్లిష్ చేసుకున్నాం. ఆ తర్వాత కొన్ని మార్పులు చేసి న్యూ ఎడ్యుకేషన్ పాలసీ 1985ని కూడా తీసుకొని వచ్చాం. Thus, new educational policy 1968 has been restructured and it was remodified to form new educational policy or national educational policy 1985. Removal of disparities and equalize educational opportunities especially. So, ఇందులో సమాన విద్యా హక్కులు, ముఖ్యంగా అవకాశాలు ఎస్సీ, ఎస్టీ, విమెన్కి విద్యా అవకాశాలు మెరుగుపరచడం, విద్యా అవకాశాలు అన్నవి మరింత ఎక్కువగా తీసుకెళ్ళాలి, కల్పించాలి అని 1985 న్యూ ఎడ్యుకేషన్ పాలసీ లాంచ్ చేశారు. దీంట్లోనే ఆపరేషన్ బ్లాక్ బోర్డ్, ఇది చాలా ముఖ్యమైనటువంటి ప్రోగ్రామ్. ఆపరేషన్ బ్లాక్ బోర్డ్లో ఎక్కడ పడితే అక్కడ స్కూల్స్ని ఎస్టాబ్లిష్ చేశారు. సో అండర్ ది ఆపరేషన్ బ్లాక్ బోర్డ్ టు ఇంప్రూవ్ ప్రైమరీ ఎడ్యుకేషన్
అండ్ న్యూ ఎడ్యుకేషన్ పాలసీని బేస్ చేసుకుని అందరూ స్కూల్స్కి రాలేకపోయినా, కాలేజెస్కి రాకపోయినా దూర విద్య కూడా ఇగ్నౌని కూడా దీంట్లోనే ఎస్టాబ్లిష్ చేశారు. ఇందిరాగాంధీ నేషనల్ ఓపెన్ యూనివర్సిటీ హ్యాస్ బీన్ ఎస్టాబ్లిష్డ్ అండర్ 1985 నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ. సో దూర విద్య కోర్సుల్ని ఏర్పాటు చేయడం, ఎక్కడ చూసినా స్కూల్స్ని ఏర్పాటు చేయడం, ఆపరేషన్ బ్లాక్ బోర్డ్. ఎవ్రీ వన్ ఇన్ ది కంట్రీ వాజ్ ఇంటెండెడ్ టు స్టడీ, ఇంటెండెడ్ టు గెట్ ది ఎడ్యుకేషన్. Adaptation of the rural university model based on the philosophy of Mahatma Gandhi to promote economic and social development at the grassroots level. So rural university అంటే ప్రత్యేకంగా యూనివర్సిటీని ఏర్పాటు చేస్తారని కాదు, గ్రామీణ ఆ సిద్ధాంతాలు ఏవైతే ఉన్నాయో అలాంటి సిద్ధాంతాలను కూడా పిల్లలకి స్కూల్స్లో నేర్పుతూ ఉండేవాళ్ళు. అలా మహాత్మా గాంధీ గారి యొక్క సిద్ధాంతాలను నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీలో మనం ఇంకల్కేట్ చేసుకున్నాం. సో నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీలో వీ హ్యావ్ ఇన్కల్కేటెడ్ సచ్ పాలసీస్. అండ్ ఆ తర్వాత టిఎస్ఆర్ సుబ్రహ్మణ్యం కమిటీ